ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి. కాకరకాయల్ని బాగా క్లీన్ చేసుకొని వాటిని 4 ముక్కలు చేసుకొని వాటికి పసుపు ఉప్పు పట్టించుకొని ఒక బౌల్లో హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలండి. ఆ తర్వాత టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని వేరొక ప్లేట్లో తినేశనగపప్పు, ధనియాలు, వెల్లుల్లిపాయ ఇవి మిక్సీకి వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ ఎక్కువ వేసుకొని ఈ కాకరకాయలు బాగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లో మనము ఆవాలు, జీలకర్ర, తర్వాత మినపప్పు, కరివేపాకు, ఎర్రగడ్డలు ఇవన్నీ వేసుకొని బాగా దూరగా వేయించుకున్న తర్వాత ఇందులో టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు వేసుకున్న తర్వాత సాల్టు అలాగే కారం కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కాకరకాయలు ఉన్నాయి కదండి, ఆ కాకరకాయలు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. కొద్దిగా అయితే వాటర్ వేసుకొని ఉడకబెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ తినేశనగపప్పు పౌడర్ అవి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని అయితే ఈ కర్రీలో వేసేసుకోవాలండి.